అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యారాశి వారికి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 15వ తేదీ ఆదివారం రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. తెలిస్తే షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరేం జరగబోతుంది, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి వార్త, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఆ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలోని ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా సరే చేస్తూ ఉంటారు. అలాగే విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా కూడా వేయొచ్చు. పరిస్థితులను కూడా తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వ్యక్తులు మనం అధికంగా చూసుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల, విశాలమైనటువంటి వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలోని చోటు సంపాదించుకుంటే ఎప్పుడు కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూన్ 15వ తారీఖు ఆదివారం దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి చూసుకున్నట్లయితే కనుక ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నది. ఈ అంశంలోని కోసం చాలా రోజులుగా మీరు కలకంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించినటువంటి అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గం లేదా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు ఖచ్చితంగా కూడా షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులని చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన అయితే జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు తెలుస్తుంది. ఆ నిజం మీరు విని షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన అంశాలన్నీ కూడా ఈరోజు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో, వ్యవసాయ కూలీలో చేస్తున్నారో ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవాంతరాలు అయితే ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా వాటిని దిగమింగి కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తూ ఉంది. లేదా మీ యొక్క బంధువుల నుంచి పూర్తి మద్దతుతో అనేక అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కన్యా రాశి వారి యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో గురించి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈ రోజున తెలుసుకోబోతున్నారు. ఇక అలాగే ఈ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా
సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అనేది లభించవస్తుంది. ఇక ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధానంగానైతే ఈరోజు దినపలలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు దినపలల ప్రకారం ఆ డబ్బు మీకు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధానంగా కూడా పురోగతి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. ఇక 1కి 10 సార్లు అనేది మీరు ఎవరైనా సరే సంతకాలు పెట్టడానికి మీ ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సానుకూల ఫలితాలు అయితే ఈరోజు మీరు చూడబోతూ ఉన్నారు. కానీ ఒప్పందాలు బాగా షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాల విషయంలో కూడా ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరైతే పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి. చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం చేసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కూడా మీకు కనిపిస్తాయి. ఈరోజు మధ్యాహ్నం మీకు 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులను మీరు నిజాన్ని అయితే తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా కూడా షాక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పకుండా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనామకులకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి అలాగే కన్యా రాశి వారికి ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాలను రావడానికి కూడా కారణం మీ కుటుంబ సభ్యురాలు అన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కారణంగా ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అయితే ఈరోజు మీకు వస్తుంది. రాత్రి 8:30 లోపు ఏ సమయంలోనైనా సరే మీకు ఒక మంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ మీకు మీ యొక్క బంధువులలోని అంటే చాలా కాలం నుండి మీరు దూరం పెట్టినటువంటి బంధువుల నుండి వస్తుంది. అలాగే వారి నుండి ఒక విచారకరమైన వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా సరే మీరు ఆందోళన కలిగేటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరికైనా ప్రమాదాలు సంభవించడం కానీ ఎవరైనా సరే సమస్యలు చిక్కుకోవడం కానీ జరగవచ్చు. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఎటువంటి ఒక సాడ్ న్యూస్ అయితే వినే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వారి తరపున భగవంతుడిని మీరు ప్రార్థించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వారి దరిదాపులకు కూడా రాకూడదని కూడా ఆ పరమశివుడిని మీరు మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రాన్ని మీరు మనసులో 9 సార్లు పఠించండి. వారి తరపున కూడా భగవంతుడిని మీరు ప్రార్థించండి. వారి సమస్య నుంచి కూడా ఆ ప్రమాదం నుంచి కూడా మీరు ఖచ్చితంగా బయటపడే పరమశివుడు బయటపడేస్తాడు. మిగిలిన అంశాలు కూడా కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అయితే మీరు అధిగమించడానికి ఈరోజు మీరు వేసే అటువంటి అడుగు ఒక మంచిదంగా మారబోతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తుల పరిచయం అయితే ఏర్పడుతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మీ యొక్క అంశంలోనే కన్యా రాశి వారు దాని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు భగవానుని కూడా ఆరాధించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని కూడా సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు అయితే చేయండి. వారికి పాదరక్షకులు, గొడుగులు, దుప్పట్లు దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఒక దేశీయ గోమాతను కూడా దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది జరుగుతుంది. మీరు చేసిన పాపాలనేది కూడా తొలగిపోతాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు
జూన్ 15వ తారీఖు ఆదివారం రోజు దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.